దగాపడిన రాష్ట్రాన్ని కాపాడడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని, కేంద్రం ఊహించిన దానికంటే ఎక్కువగా సహకరిస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా మార్చేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోడియం దగ్గర పేపర్లు చింపి విసిరేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తమ పార్టీ సభ్యులతో అలా చేయడం సరికాదన్నారు. ఇదే అంశంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును వైసీపీ గౌరవించడం లేదన్నారు. అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వాళ్ల తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసమే గుర్తొచ్చిందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై, ప్రస్తుత గత ప్రభుత్వానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని సీఎం తప్పుపట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని, 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీని గాడిలో పెడుతున్నామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి తోడ్పాటు అందుతోందని చంద్రబాబు వెల్లడించారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని, మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని, కేంద్రం తదుపరిచ్చే వాయిదాతో కలిపి రైతు భరోసా ఇస్తామని సీఎం ప్రకటించారు. డిటర్మినేషన్తో ఉన్నాం. ఎన్ని అడ్డంకులున్నా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడానికి, హెల్తీ, హ్యాపీ అండ్ వెల్తీ సొసైటీగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆశీస్సులు కూడా అవసరం. అందరం కలిసి పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం. సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు ఏపీ ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.